ద్రాక్షవల్లిలో తీగ అంటుకుని ఉంటేనే అది బహుగా ఫలిస్తుంది అనే మాటలు మనకి అక్కడ కనపడతాయి. ఆ భావన కలిగిన మాటలు చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఒక శ్రేష్టమైనటువంటి మాట చెప్తున్నారు. అది ఏమిటంటే, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నాడు. అంటే అక్కడున్న ప్రజలు అనేక మంది ఉన్నారు, దేవుని సన్నిధికి వచ్చే ఉన్నారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు. కానీ నిలిచిన వారు కొందరే వింటున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు. కానీ వాక్యానుసారంగా నిలిచి నడిపించబడేవారు కొందరుగా కనపడుతున్నారు. అందుకని ప్రభులు వారు అంటారు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడగండి, మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది.